హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవే టాపిక్ ఏంటంటే టీఎస్ఎస్పీకి సంబంధించిన ట్రైనింగ్ ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా పీటీఓ ఫైర్ డ్రైవర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 3 months ట్రైనింగ్ అప్డేట్ గురించి చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటిలో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఫాస్ట్ అప్డేట్స్ అనేది అందులోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా అయితే ఉండండి. టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్లో టీఎస్ఎస్పీకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి టీఎస్ఎస్పీ అభ్యర్థులు అందరూ. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే నేను కూడా ఒక టీఎస్ఎస్పీనే కాబట్టి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ జాబ్ నేను కూడా సాధించడం అయితే జరిగింది. ప్రజెంట్ నేను కూడా మీతో పాటు ట్రైనింగ్ అయితే వచ్చేవాడినే కాబట్టి చెప్తా ఉన్నాను. మీకు ఎంత ఆతృతగా ఉందో అంతకన్నా ఎక్కువ ఆతృతగా నేనే ఉన్నాను. నేను కూడా మన గురించి చాలా అప్డేట్స్ అనేది తెలుసుకుంటూనే ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. సార్ వాళ్ళతో మాట్లాడటం కానీ, తెలిసిన వాళ్ళని కనుక్కోవడం కానీ. కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ వీడియోకి వెళ్ళిపోయినట్లయితే మన టీఎస్ఎస్పీకి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్గా చాలామంది వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ ఛానళ్ళలో ఏమని మెసేజ్లు చేస్తూ ఉన్నారు అంటే సివిల్ ఏఆర్ వాళ్ళని షిఫ్టింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ నుండి ఆ ట్రైనింగ్ సెంటర్లకు వీళ్ళని షిఫ్ట్ చేసేసి ఒక దగ్గరికి మెర్జ్ చేసేసి ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకో సైడ్కు షిఫ్ట్ చేసి ఇన్ సర్వీస్ వాళ్ళకు 3 months ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వేకెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఖాళీ ప్లేస్లో మనల్ని అందులో ఉంచి మనకు ట్రైనింగ్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు సార్ వాళ్ళు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ షిఫ్టింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కున్నట్లయితే ప్రజెంట్ ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ అడిగి కనుక్కోవడం అయితే జరిగింది. వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకైతే ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు బ్రదర్, షిఫ్టింగ్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, సార్ వాళ్ళు కూడా మాకైతే ఎలాంటి అప్డేట్ అయితే చెప్పలేదు అని చెప్పేసి అయితే అంటున్నారు వాళ్ళు. అయితే ఇదైతే షిఫ్టింగ్కి సంబంధించి అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా దానికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. అదేవిధంగా ఇన్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే 3 months ట్రైనింగ్ అని చెప్పాను కదా ఇన్ సర్వీస్ వాళ్ళకి. ఆ ఇన్ సర్వీస్ వాళ్ళకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఆర్డర్స్ అయితే ఇంకా ఏం అఫీషియల్గా అయితే రాలేదు, బట్ సార్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదైతే వాస్తవము. ఆ షిఫ్టింగ్కి సంబంధించి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఇదైతే సార్ వాళ్ళు అన్అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ట్రైనింగ్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రజెంట్ మా ఫ్రెండ్స్ ద్వారా నేనైతే ట్రైనింగ్ సెంటర్స్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళకి అడిగాను, వాళ్ళైతే చెప్పారు ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 3 months అయితే ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ట్రై అయితే చేస్తున్నానంటే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్స్ చేసిన ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక 3 months ట్రైనింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి లెటర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందంటే 3 months ఇన్ సర్వీస్ వాళ్ళకు సరిపోతుంది ట్రైనింగ్ అని చెప్పేసి సార్ వాళ్ళు అయితే దానిపైన ట్రై అయితే చేస్తూ ఉన్నారు. 3 months ట్రైనింగ్ వాళ్ళకు కూడా ఇచ్చి ఆ ప్లేస్లో మన టీఎస్ఎస్పీ వాళ్ళని తీసుకుని వెళ్తే వీళ్ళు కూడా తొందరలోనే ట్రైనింగ్ అయితే వెళ్తారు అని చెప్పేసి అదొక ఆలోచనలో సార్ వాళ్ళు అయితే ఉన్నారు. మేబీ ఇదైతే వర్కౌట్ అయితే మాత్రము ఈ మంత్లో మనకు దీనికి సంబంధించి ఇన్ సర్వీస్ వాళ్ళకు సంబంధించిన అప్డేట్ కావచ్చు, అదేవిధంగా మన టీఎస్ఎస్పీకి సంబంధించిన అప్డేటే కావచ్చు, ఒక ఫ్యాక్స్ రూపంలో కానీ ఏదో విధంగా ఒక అఫీషియల్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ అయితే 100% డ్యామ్ షూర్గా అయితే ఉన్నాయి ఈ మార్చ్ ఎండింగ్ వరకు. అండ్ అదేవిధంగా పీటీఓ అండ్ ఫైర్ డ్రైవర్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే వాళ్ళది కేసు వచ్చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది కదా, బోర్డు అయితే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టులో మనది ఫస్ట్ హియరింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా మీరు రాంగ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఫస్ట్ హియరింగ్ తర్వాత ప్రాసెస్ ఎంత స్పీడ్గా అయిందో అదేవిధంగా ఈ హియరింగ్ తీసుకొని వచ్చి వీలైనంత తొందరగా బోర్డు అనేది హియరింగ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఆ హియరింగ్ వచ్చిన వెంబటే మనకు దానికి సంబంధించిన ఫర్దర్ ఆర్డర్స్ అనేది తీసుకొని వాళ్ళ ప్రాసెస్ కూడా తొందరలోనే స్టార్ట్ అయితే చేస్తుంది బోర్డు అని ఇదైతే అన్అఫీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. ఇంకా ఎవరు కూడా టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఫైర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు టెన్షన్ అయితే పడకండి. మనకు సంబంధించిన ప్రాసెస్ అయితే
బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. సార్ వాళ్ళు అయితే ట్రై చేస్తూ ఉన్నారు. టీఎస్ఎస్పీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఆందోళన చెందకండి, ఎలాంటి పుకార్లను అయితే నమ్మడానికి ట్రై చేయకండి. ఎప్పటి వరకు అంటే అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు మనం ఏది కూడా నమ్మడానికి అవకాశం అయితే లేదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ అయితే చేయండి. మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లో, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.